శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అక్షయ తృతీయ వచ్చిందంటే ఆ రోజు బంగారపు షాపులు కిటకిటలాడుతూ ఉంటాయి. ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తుంటారు. అయితే మధ్యతరగతి వారు ఈ రోజుల్లో బంగారం కొనాలంటే చాలా ఇబ్బంది పడతారు. కొనడానికి తగినంత ఆర్థిక స్తోమత లేక కొనకపోతే ఏమన్నా అవుతుందా అని ఆందోళన చెందుతారు. అయితే అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాల్సిన పని లేదండి. బంగారానికి బదులుగా మరికొన్ని వస్తువులను మనం ఇంటికి తెచ్చుకున్నా మనకి బంగారం కొన్న ఫలితమే ఉంటుంది. ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుందండి. అవి ఏమిటో నేను ఈ వీడియోలో తెలియజేస్తా అండి. మనం ఏ వస్తువులు తెచ్చుకుంటే అక్షయం వల్లే వృద్ధి చెందుతుంది, ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మన మీద ఉంటుందో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజున అక్షయ తృతీయ అనేది వస్తుందండి. ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా శాశ్వత ఫలితాలను ఇస్తుందని నమ్మకం. అందుకే దాన్ని అక్షయ తృతీయ అంటాము. బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రీ మహాలక్ష్మి ప్రీతికగా మన ఈ అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం, మనశ్శాంతి పెరుగుతుంది. అక్షయం అంటేనే ఎప్పటికీ తరగని విలువ అని అర్థం అండి. అందుకే ఈ రోజున కొన్ని వస్తువులను కొనడము శుభ ఫలితాలను ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అవి ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందరం బంగారం కొనాల్సిన అవసరమే లేదండి. ఈ చిన్న చిన్న వస్తువులు తెచ్చుకున్నా మనకి 10 రూపాయలు అట్లనే ఖర్చు అండి. ఈ వస్తువులు తెచ్చుకున్నా కానీ ఆ లక్ష్మీ అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. మనం ముందుగా తెచ్చుకోవాల్సింది పసుపు, కుంకుమ అండి. ఈ మంగళకరమైనటువంటి పసుపు కుంకుమని మనం తెచ్చుకోబెట్టుకుంటే ఈ రోజున చాలా మంచిదండి. ఇంట్లో ఉండే కాకుండా మనం చిన్న ప్యాకెట్లైనా ఈరోజు తెచ్చిపెట్టుకోవాలి. తర్వాత వచ్చి మట్టి కుండ అండి. అందరికీ అందుబాటులో ఉండే ఈ వస్తువు ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుంది. దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు. మట్టి కుండ లేదా మట్టి ప్రమిద కానీ, ఒక చిన్న గిన్నె కానీ, ఇలాంటి మట్టి పాత్రలను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయవచ్చు. ఈ మట్టి కుండను కొనుగోలు చేస్తే బంగారం కొన్నట్లు అని మన పురాణాల ద్వారా అయితే తెలుస్తుందండి. మరొకటి వచ్చి రాతి ఉప్పు అండి. ఈ రోజున రాతి ఉప్పును ఇంట్లోకి తీసుకురావడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అంటారు. అయితే ఈరోజు కొనుగోలు చేసిన రాతి ఉప్పును తినకూడదండి. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. ఇంకా మీరు ఏది తెచ్చుకోకపోయినా ఈ ఉప్పు ఒక్కటి తెచ్చుకున్నా చాలండి. మనకి ఆ లక్ష్మీవారి సంపూర్ణ అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది. తర్వాత వచ్చి బార్లీ లేదా పసుపు ఆవాలు. అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి. బార్లీ లేదా పసుపు ఆవాలు కొనడం వల్ల బంగారం, వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు. తర్వాత మనం తెచ్చుకోవాల్సింది గవ్వలండి. అక్షయ తృతీయ రోజున గవ్వలను కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారండి. ఎందుకంటే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం. ఈ రోజున 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం అండి. మనం తర్వాత తెచ్చుకోవాల్సింది ఏంటంటే శంఖము. లక్ష్మీదేవికి సోదరుడిగా శంఖం పరిగణించబడుతుంది. శంఖం సముద్ర మథనం సమయంలో కూడా ఆవిర్భవించింది. అటువంటి పరిస్థితుల్లో సంపదను కోరుకునే వ్యక్తి అక్షయ తృతీయ రోజున తన ఇంటికి శంఖాన్ని కొని తీసుకువచ్చుకుంటే ప్రతిరోజు శంఖాన్ని ఊదడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంటూ వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఎప్పుడు అక్కడ నివసిస్తుందని నమ్మకం అండి. మనం తర్వాత తెచ్చుకోవాల్సింది తులసి మొక్క అండి. తులసిని విష్ణుప్రియ అని పిలుస్తారు. తులసి చెట్టు వల్ల ఇంట్లో అన్ని రకాల దోషాలు పోయి లక్ష్మీనారాయణ ఆశీర్వాదం అయితే లభిస్తుందని అందరూ నమ్ముతారండి. అటువంటి పరిస్థితుల్లో ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవడం ఆనందం, అదృష్టం మీ ఇంట్లో కొలువు తీరుతుందండి. మనం నెక్స్ట్ తెచ్చుకోవాల్సింది వెండి నాణెము. వెండిలో తయారు చేసిన లక్ష్మీదేవి రూపు కొనడం వల్ల సంపద పెరుగుతుందని నమ్మకం అండి. మనం వీటన్నిటిలో ఏదో ఒక వస్తువైనా తెచ్చుకోవచ్చండి. మనం అన్నీ తెచ్చుకోవాలని ఏం లేదు. ఒక వస్తువు తెచ్చుకున్నా చాలండి. మనకి అంతే అక్షయ తృతీయ వల్లే మనకి సంపద అనేది అక్షయం అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా ఆవు దూడ బొమ్మని కానీ ఫోటో కానీ ఈరోజు తెచ్చుకోవాలంటారండి. ఎందుకంటే
సకల దేవతలు ఈ ఆవు దూడలోనే కొలువై ఉంటారు. నెక్స్ట్ తెచ్చుకోవాల్సింది మనం తామర గింజలు, ఏకాసి నారికేలం, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మీప్రదమైన ఈ వస్తువులనైనా మనం ఈరోజు కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. మీకు వీటన్నిటిలో ఏ వస్తువులైనా మీకు దొరికితే వాటినైతే తెచ్చుకోండి. మీకు ఏ అందుబాటులో ఉంటే, మీకు ఏవి వీలుగా ఉంటే వాటిని అయితే ఈరోజు ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి. పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. ఇంకా ఈ రోజున కొత్త దుస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారండి. ఇంకా కొత్త పుస్తకాలు అంటే మన దేవుడికి సంబంధించిన పుస్తకాలైనా ఇవాళ కొనుక్కొని తెచ్చుకోవచ్చు ఇంటికి, చాలా మంచిదండి. ఇంకా ప్రతి దూది అండి, ఎందుకంటే మన పూజలో అనేది ఆ స్వామివారికి పూజలో అనేది వాడతాం కాబట్టి ఇవాళ ఇది తెచ్చుకున్నా చాలా మంచిదండి. ఇంకా శుభప్రదమైన లోహాలైన రాగి, ఇత్తడి పాత్రలను ఈరోజు కొనడం సౌభాగ్యంగాకి దారితీస్తుందని మన పెద్దలైతే చెప్తూ ఉంటారండి. మనం వీటిలో మనకి ఏ వస్తువులైనా మనం ఈరోజు ఇంటికి తెచ్చి పెట్టుకోవచ్చండి. పెట్టుకొని పూజలైనా పెట్టుకొని మన పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు బెల్లాన్ని తెచ్చుకున్నా చాలా మంచిదండి. ఈ బెల్లం కూడా మనం నైవేద్యంగా అనేది పెడతాం కాబట్టి స్వామివారికి మనం ఈ బెల్లాన్ని ఈరోజు కొనుక్కొని తెచ్చుకోవచ్చు. ఇంకా ఏకాసి నారికేలము, అది కూడా ఈరోజు తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి. మనం ఇవన్నీ మనం తెచ్చుకోవాలండి. ఈరోజు తెచ్చుకుంటే ఆ బంగారం కొన్నంత ఫలితమే మనకి ఇవన్నీ తీసుకున్న ఫలితం అయితే ఉంటుందండి. ఇంకా పసుపు కొమ్ములు కూడా ఈరోజు తెచ్చుకోవచ్చండి. వీటన్నిటిని తెచ్చుకొని మీకు ఏదో ఒకటి, అన్నీ కాకపోయినా ఏదో ఒకటి తెచ్చుకున్నా పర్వాలేదండి. మనం ముఖ్యంగా ఈరోజు తెచ్చుకోవాల్సింది ఏంటంటే రాళ్ళ ఉప్పు అండి. ఈ రాళ్ళ ఉప్పుని ఎవరు బంగారం కొనలేకపోయినా, ఏమన్నా కొనలేకపోయినా ఈ ఉప్పునైతే ఈరోజైతే ఖచ్చితంగా కొని తెచ్చుకోండి, ఇంట్లోకి చాలా మంచిది. ఇంకా ఒకవేళ కుదరకపోతే మనము శంఖం ఉంటుంది కదండి, ఆ శంఖమైనా ఇవాళ తెచ్చిపెట్టుకోవచ్చు. ఇంకా బార్లీ గింజలైనా ఇవాళ తెచ్చిపెట్టుకోవచ్చండి. ఇంకా లక్ష్మీ గవ్వలు, వీటిలో మీకు ఏది తెచ్చుకున్నా అంతే అండి, లక్ష్మీదేవి అనుగ్రహం అయితే సంపూర్ణంగా అయితే లభిస్తుంది. ఓకే అండి, ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.